హలో ఎవరిని ఎగ్ కర్రీ ఇష్టపడిన వాళ్ళకి కూడా ఈ విధంగా థిక్ గ్రేవీతో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం నేను నా క్వాంటిటీ తగ్గట్టు టమాటాలు, ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పొయ్యి మీద బాండీలు పెట్టుకుని తగినంత ఆయిల్ అయితే వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఇప్పుడు జీడిపప్పులు, చెక్క, మొగ్గ, దాల్చిన, ఇలైచి అలాగే నువ్వులు వేసుకొని వేయించుకున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని మెత్తగా వేయించుకొని గ్రైండ్ అయితే కొంచెం చింతపండు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. అదే బండిల్లో తగినంత ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ తరుగు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తగినంత ఉప్పు, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, తగినంత కారం వేసుకొని బాగా వేయించుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇది ఆయిల్ పైకి తేలాక తగినంత వాటర్ వేసుకొని ఎగ్స్ అయితే వేసుకొని ఉడికించుకొని కస్తూరి మేతి వేసుకొని దింపేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.